హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోగిబాబు. ఈరోజు మనం ఒక కొత్త మొక్క గురించి, అంతరించిపోతున్న మొక్క గురించి నేర్చుకుందాం. దీని పేరు మెలైనా ఆర్బోరియా. తెలుగులో దీన్ని గుమ్మడి టేకు అని అంటాం. అంటే ఇది టేక్ కర్ర కాదు, కానీ టేక్ అంత విలువైంది అండ్ మన్నికైంది. ఎక్కువగా దీన్ని ఫర్నిచర్కి, గృహ నిర్మాణానికి ఉపయోగిస్తారు. చక్కటి గ్రెయిన్స్ కలిగినటువంటి స్ట్రైట్ బోల్ ఉన్నటువంటి చెట్టు కాబట్టి టింబర్ వాల్యూస్ దీనికి ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి కొన్ని ఫొటోస్ చూద్దాం రండి. గుమ్మడి టేకు చెట్టు ఈ రకంగా ఉంటుంది. మీడియం సైజ్ ట్రీ, మీడియం టు లార్జ్, చిన్న మొక్క ఈ రకంగా ఉంటుంది. గుమ్మడి హార్ట్ షేప్ లీవ్స్ ఉంటాయి, కార్డెట్ లీవ్స్. ఒక 15 మీటర్స్ వరకు పెరుగుతుంది. సెర్రైట్ కార్డెట్ లీవ్స్ కనిపిస్తున్నాయి. ఆకులు ఈ రకంగా ఉంటాయి. మెలైనా ఆర్బోరియా అంటారు దీన్ని. కార్డెట్ లీవ్స్, హార్ట్ షేప్లో ఉన్నటువంటి సెర్రైట్ లీవ్స్, అంచులు కొన్ని కోణాల్లాగా మనకి కనిపిస్తాయి. ఆపోజిట్ లీవ్స్ ఉంటాయి. దీని ట్రంక్ ఈ రకంగా స్మూత్ బార్క్ కలిగి ఉంటుంది. ముదిరిన చెట్టు యొక్క బార్క్, ట్రంక్ జస్ట్ లైక్ మనం కానుగ చెట్టు చూసినట్టుగా ఉంటుంది. టింబరు ఈ రకంగా ఉంటుంది. మెలైనా ఆర్బోరియా టింబరు, గుమ్మడి టేకు టింబర్ అని కూడా పిలుస్తారు. స్ట్రైట్గా ఉంటుంది. చక్కటి సైజెస్, గ్రెయిన్స్ కలిగి ఉంటుంది. ఫర్నిచర్కి, గృహ నిర్మాణాలకి, ముఖ్యంగా కిటికీ ఫ్రేమ్స్, కిటికీ తలుపులు తయారు చేయడానికి ఇది బాగా ప్రిఫర్ చేస్తారు. డిపోలో ఈ రకంగా టింబర్ని పెట్టి అమ్ముతూ ఉంటారు. చెక్కలు ఈ మాదిరిగా ఉంటాయి. ఈ రకంగా లాట్స్ ఉంటాయి. ఇటు ఫ్లవర్స్ లేబియేట్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. రెడ్డిష్ ఎల్లో కలర్లో మనకి చిన్న బొమ్మలాగా ఉంటుంది. ఈ రకంగా లేబియేట్ ఫ్లవర్స్ మనకి కనిపిస్తాయి. కొన్నిసార్లు ఎల్లో ఫ్లవర్స్ కూడా, లేబియేట్ ఫ్లవర్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఈ కాయలు ఈ రకంగా ఉంటాయి. నేరేడు కాయల్లాగా ఉంటాయి, కానీ ఇది గ్రీనిష్గా ఉంటాయి కాయలు. రెండు గుత్తులుగా గ్రీనిష్ కాయలు మీకు కనిపిస్తాయి. పండినప్పుడు ఈ రకంగా కాయలు ఉంటాయి. సీడ్ ఈ రకంగా ఉంటుంది. ప్రతి కాయ లోపల, బెర్రీ లోపల ఒక గింజ ఉంటుంది. వీటిని ఎండబెట్టి స్టోర్ చేస్తాం. ఎండిన పళ్ళు ఈ రకంగా, కాయ గింజలు ఈ రకంగా ఉంటాయి. సీడ్, దీన్ని గుమ్మడి టేక్ సీడ్ అని కూడా పిలుస్తాం. వీటి పౌడర్ నుంచి మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేస్తారు. కాయల నుంచి, పళ్ళ నుంచి, ఫ్లవర్స్ నుంచి. దీని యొక్క పరిరక్షణ స్థితి NT2LC, అంటే నియర్లీ థ్రెటెండ్ టు లీస్ట్ కన్సర్న్డ్ అని IUC అనే వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు క్లాసిఫై చేశారు. కాబట్టి ఈ మొక్కను మనం
సంరక్షించాలి, అంతరించిపోకుండా చూసుకోవాలి అంటే ఈ చెట్టు గింజల్ని, కాయల్ని మనం కలెక్ట్ చేసి కానీ ఇండియా మార్ట్ ద్వారా కానీ లేదా ఆన్లైన్లో తెప్పించుకుని వీటిని సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ కానీ ప్రైవేట్ నర్సరీస్ ద్వారా కానీ ప్రాపగేట్ చేసి వీటిని పెంచి మొక్కలను పెంచి ఖాళీ ప్రదేశాల్లో నాటడం ద్వారా కానీ ఎవెన్యూ ప్లాంటేషన్స్ చేయడం ద్వారా కానీ చక్కటి ఈ జాతిని వృద్ధి చేయవచ్చు, అంతరించిపోకుండా చూడొచ్చు. రండి ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క ఇతర వివరాల్లోనికి వెళదాం. ఓకే, చూడండి, స్థానిక పేరు గుమ్మడి టేకు. దీని పరిరక్షణ శక్తి ఎల్సి. ఈ జాతి మొక్క లీస్ట్ కన్సర్న్డ్గా వర్గీకరించబడింది కాబట్టి మనము సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటు ప్రైవేట్ నర్సరీస్కు విత్తనాలను విరాళంగా ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున రక్షించాలి మరియు ప్రచారం చేయాలి. మెలైనా ఆర్బోరియా పరిరక్షణ ప్రయత్నాలు ఏంటంటే ఇన్సిటు దాని సహజ ఆవాసాల్లో వృద్ధి చేయటం మరియు ఎక్సిటు అంటే సహజ ఆవాసాలకి బయట అభివృద్ధి చేయటం, సహజ ఆవాసాల వెలుపల ఎక్సిటు కన్జర్వేషన్ చేపట్టాలి. స్థిరమైన అటవీ పద్ధతుల్ని ప్రోత్సహించడం ద్వారా విత్తనాల బ్యాంకు మరియు జెర్మ్ ప్లాజం సేకరించడం ద్వారా ఈ విత్తనాల ఉత్పత్తి మరియు సాధ్యతలపై పరిశోధనలు చేయటం ద్వారా ప్రస్తుతం అంతరించినప్పటికీ మేలైన ఆరోమాటిక్ హెర్బ్స్ హ్యాబిటేట్ లాస్ కాకుండా తోటలను పెంచవలసి ఉంటుంది. మెలైనా ఆర్బోరియా యొక్క దీర్ఘకాలిక ప్రాధాన్యత నిర్ధారించడానికి స్థిరమైన అటవీ పద్ధతులు ప్రాధాన్యతలను నొక్కి చెప్తున్నారు. ఇందులో జాగ్రత్తగా హార్వెస్టింగ్, అటవీ నిర్మూలన మరియు దాని సహజ ఆవాసాలని ధ్వంసం చేయకుండా పర్యవేక్షించాలి. ఈ విత్తనాల బ్యాంక్ ఏర్పాటు చేయాలి మరియు జెర్మ్ ప్లాజంని కాపాడాలి. ఇకపోతే జన్యు వైవిధ్య రక్షణకి వివిధ జాతుల నుండి విత్తనాలను మరియు సేకరించి వేపుగా ఉండే విత్తనాలను సేకరించడం ద్వారా వీటిని నిల్వ చేయడం ద్వారా మనం ఈ సీడ్ బ్యాంక్ని డెవలప్ చేయొచ్చు. వీటి యొక్క వైద్య ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే మెడిసినల్ ఉపయోగాలు నొప్పులకి మెలైనా ఆర్బోరియా అనాల్జెసిక్ మరియు ఆర్థరైటిస్ నొప్పులకి దీన్ని మందులు ఉపయోగపడతాయి.
జీర్ణ సమస్యలకి ఈ మందులు ఉపయోగించవచ్చు. గుండె కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలు కలిగి ఉంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది తోడ్పడుతుంది. చర్మ వ్యాధులు, కుష్టు వ్యాధి మరియు చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి మెలైన్ ఆర్బోరియా పువ్వులను ఉపయోగించవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మెలైన్ ఆర్బోరియా పండ్లను ఉపయోగించవచ్చు. రక్తహీనత చికిత్సకు మేలైన ఆర్బోరియా పండ్లను ఉపయోగించవచ్చు. మరియు పూతలు మెలైన్ ఆర్బోరియా పండ్లను పూతల చికిత్సకు ఉపయోగించవచ్చు. మలబద్ధకం మెలైన్ ఆర్బోరియా మొక్క యొక్క పండ్లను మలబద్ధకం చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. లుకోమియా చికిత్స కూడా, లుకోమియా అంటే బొల్లి చికిత్స కూడా ఈ పండ్లను ఉపయోగించవచ్చు. పెద్ద పేగుల్లో నొప్పి తగ్గించడానికి కూడా ఈ పళ్ళని ఉపయోగించవచ్చు. ఇతర ఔషధ లక్షణాలు ఎలా ఉన్నాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, మరి యాంటీ అల్సర్, యాంటీ క్యాన్సర్ మరియు గాయాల కొరకు కూడా మెలైన్ ఆర్బోరియాను ఉపయోగించవచ్చు. మార్కెట్ లభ్యత బెరడు మరియు పౌడర్లను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించే లక్షణాలు మెలైన్ ఆర్బోరియా ప్లాంట్ దాని ఆకులు మరియు ఆకుల ఆకారం, అంటే గుండె ఆకారంలో బట్టి గుర్తించవచ్చు. దీని కాండం మృదువుగా ఉంటుంది మరియు లేత పసుపు రంగులో కూడా ఉంటుంది. కలప మృదువైన పసుపు బూడిద రంగులో ఉంటుంది. ప్రధానంగా తలుపులు మరియు విండో ఫ్రేమ్స్ కోసం ఉపయోగిస్తారు. చెక్కన ఫర్నిచర్ మరియు క్యాబినెట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీనికి పాలిష్ చేసినప్పుడు బాగా షైనింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ, సీడ్ ట్రీట్మెంట్ గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఈ చెట్టుకు సంబంధించిన కొన్ని వీడియోలని ఈ దిగువన ఉంచాను, దయచేసి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. విలువైన అంతరించిపోతున్న మొక్కల్ని మనం కాపాడదాం, భావితరాలని బతికిద్దాం. ఇది మన స్లోగన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంపార్టెంట్ ప్లాంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్.